ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మే 6వ తేదీ బుధవారం రోజున మీ జీవితంలో ముఖ్యంగా ఒక స్త్రీ వలన మీరు ఎదుర్కోబోయేటువంటి కొన్ని మార్పుల గురించి అయితే ఈ రోజున మనం వివరంగా తెలుసుకుందామండి. మీరు గమనించి ఉన్నట్లయితే గత కొంతకాలంగా మీ యొక్క జీవితంలో చాలా కష్టాలను అనుభవిస్తూ వచ్చారు. మీరు ఏ పని చేసినా కానీ ఎంత చేసినా కానీ సరైనటువంటి గుర్తింపు అనేది రావడం లేదు. అంతేకాకుండా వ్యాపారంలో కూడా సరైనటువంటి లాభాలు అనేవి లేవు. ఇంట్లో చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ గొడవలు అనేవి ఎప్పుడు కూడా అన్నీ కూడా ఇంతేనా, నా యొక్క జీవితం అంతా కూడా ఇంతేనా అని చెప్పేసి అయితే మీరైతే చాలా రకాలుగా బాధపడుతూ ఉంటున్నారు. కానీ ఇక బాధపడవలసిన అవసరమే లేదు. బ్యాడ్ టైం అనేది కూడా పోతుందండి. త్వరలోనే మీ యొక్క జీవితంలోకి ఒక గొప్ప మార్పు అనేది రాబోతుంది. ఆ యొక్క మార్పు అనేది కూడా ఈ రోజున తప్పకుండా మీరైతే చూడబోతున్నారు. మీ యొక్క తలరాతను పూర్తిగా మార్చేటువంటి శక్తి ఒక స్త్రీ రూపంలో మీ యొక్క జీవితంలోకి ఈ రోజునైతే అడుగు పెట్టబోతుంది. మరి ఇంతకీ ఆమె ఎవరు, ఆమె వలన మీకు కలిగేటువంటి లాభాలు ఏంటి, ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి. ఇక అలాగే ఈ రోజున మీకు విద్య, ఉద్యోగ, ఆరోగ్యం ఇటువంటి ఆయా రంగాలకు సంబంధించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడదు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు శివరామదాస స్వామి గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువు గారు అనేది ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మనకు గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే మీకు లభిస్తుందండి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీకు ముఖకవళికలు ఫోటో చేయి గోత్రం ఆధారితంగానే మీకున్నటువంటి సమస్యలకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురుగారు అయితే వితిన్ డేస్లోనే మీకు అయితే తెలియపరుస్తారండి. మన యొక్క గురుగారిచే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. సమస్య మీది పరిష్కారం మన యొక్క గురువుగారిది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మిథున రాశి అనేది రాశిలోని 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మిథున రాశి వారికి అధిపతి బుధుడు. ఇక ఈ యొక్క రాశివారు ఈ రోజున చాలా అంటే చాలా హడావిడిగా మీ యొక్క జీవితంలో ప్రతిరోజు కూడాను మీరు చేసేటువంటి పని అంటే ఆ యొక్క పనుల మీద శ్రద్ధ అయితే ఖచ్చితంగా వహిస్తారండి. మరి అంతేకాకుండా ఈ రోజున మీకు తెలియకుండానే మీ యొక్క మనసు అనేది అంతా కూడా కుదుటపడుతుందన్నమాట. అలాగే ఏదైనా కానీ ఒక పనిని ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు దాన్ని అంతా కూడా ఈ రోజున పూర్తి చేసే వరకు కూడా విశ్రమించరు. అయితే ఇక ఈ యొక్క వ్యక్తిత్వం అనేది కూడాను చాలా నిలకడగా ఉంటుందండి. ఇక ఈ రోజున మీ యొక్క జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి అంతా కూడా రోజులాగానే మీరైతే ఈ రోజున అంతా కూడా సిద్ధంగా ఉంటారు. ఇక అంతేకాకుండా మీరు ఏంటంటే చాలా ఆచరణాత్మకంగా ఆలోచిస్తారండి. అయితే మీ యొక్క ఆలోచన విధానము అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అలాగే వాస్తవ యొక్క పరిస్థితులు అనుగుణంగా నడుచుకోవడము అనేది కూడాను మీకు చాలా అంటే ఇష్టం అన్నమాట. ఇక ఈ యొక్క లక్షణాల పట్ల మీకైతే సుశిష్టమైనటువంటి అవగాహన అనేది కూడా అధికంగానే ఉంటుంది. చిన్నతనం నుండే మీరు బరువు బాధ్యతలను స్వీకరించడానికి అలవరుచుబడి ఉంటారు. ఇక అలాగే కష్టపడేటువంటి గుణమే మిమ్మల్ని ఇంతవరకు కూడా అందరికీ కూడా విభిన్నంగా చూపిస్తుంది అన్నమాట. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సంపాదించుకోవాలి అనే అయితే మీరైతే నిరంతరం కూడా తప్పిస్తూనే ఉంటారండి. 10 మందిలో కూడా గౌరవంగా బ్రతకాలి అని చెప్పేసి అయితే కోరుకుంటూ ఉంటారు. అయితే మీలో ఉండేటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్షణము ఓర్పు. ఎంత కష్టకాలంలోనైనా కానీ నిర్భయంగా ఉండేసి సమస్యలను అంతా కూడా పరిష్కరించుకుంటారనమాట. అయితే అలాగే మీరు అనవసరమైనటువంటి మాటలను మాట్లాడడం మీకు అసలు నచ్చదనమాట. అలాగే మీ యొక్క అంతర్గతాన్ని అందరితో కూడాను పంచుకుంటూ ఉంటారు. కేవలం కొంతమంది నమ్మకం వస్తున్నటువంటి వారు ఆత్మీయుల వద్ద మాత్రమే మీ యొక్క మనసులో ఉండేటువంటి మాట గురించి మీరంతా కూడా బయట పెడతారనమాట. అలాగే మీరు గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను మీ యొక్క హృదయం చాలా సున్నితమైనదండి. ఎదుటి వారికి సహాయం చేయడంలో మీరు ఎప్పుడూ కూడా ముందే ఉంటారు. మీరు నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా కానీ ఎదురించేటువంటి ధైర్యం అనేది మీకు బాగా ఉంటుందన్నమాట. అలాగే అవసరమైనటువంటి ఆర్భాటాలకు, అనవసరమైనటువంటి ఖర్చులకు మీరైతే చాలా అంటే చాలా దూరంగా ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. మరి అంతేకాకుండా మీలో ఉండేటువంటి చిన్న లోపం ఏంటి అంటే మీరు ఒక్కొక్కసారి మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే
అనుకున్నదే జరగాలి అని చెప్పేసి అయితే పట్టుబట్టి కూర్చుంటారనమాట. అలాగే కొన్ని సమయాల్లో అతిగా ఆలోచించి ఆందోళన కూడా చెందుతూ ఉంటారు. ఇక నిరాశావాదం మీకు బాగా త్వరగా దరిచేరుతుందండి. అయితే మీలో ఉండేటువంటి సంకల్ప బలంతో వీటిని అన్నిటినీ కూడా మీరు తప్పకుండా అధిగమించుకోగలుగుతారు. ధర్మబద్ధంగా మీ యొక్క జీవించడం అలాగే న్యాయంగా వైపు నిలబడము అనేవి కూడా మీ యొక్క నైజం అనే చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క పరిస్థితులను ముందే అంచనా వేసుకోగలగడం ఏ యొక్క పరిస్థితిని అయినా కానీ ఓవరాల్గా మీరైతే సమాజానికి ఆదర్శంగా నిలిచేటువంటి వ్యక్తులని చెప్పాలి. అలాగే ఈ యొక్క పట్టుదల నిరంతరం కృషి మీకు విజయాలను తీసుకొచ్చి పెడుతుందండి. ఇక మీ యొక్క జీవితం అంతా కూడా గౌరవప్రదమైనటువంటి గొప్ప హోదాను మీరైతే తప్పకుండా అనుభవిస్తూ ఉంటారు. మీరు చేసేటువంటి పనులు అంటే సామాజిక హితం కోసం చేస్తూ ఉంటారన్నమాట. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వెనకాడకుండా మీ యొక్క పోరాటాన్ని అనేది ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఇక అయితే ఈ యొక్క రాశి వారికి చెందినటువంటి వారు ప్రస్తుతం ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పటికీ కూడా ఒక శక్తివంతమైనటువంటి స్త్రీ మాత్రం ఈ రోజున మిమ్మల్ని వదలకుండా మీ వెంటే నిలబడబోతుంది. ఆమె యొక్క రాక మీ యొక్క జీవితంలో గొప్ప అదృష్టాన్ని తీసుకురాబోతుందండి. అయితే ఈ యొక్క రాశి వారు ఈ యొక్క స్త్రీ ఆశీర్వాదచనాలు అనేవి అలాగే అండతోనూ మీకైతే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చుకోబోతున్నారు. అలాగే ఆమె ఉండేటువంటి సానుకూలమైనటువంటి శక్తి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతికూలతను నిరాశను అంతా కూడా ప్రారదొల్లి ఒక కొత్త ఉజ్వలమైనటువంటి అధ్యయనాన్ని అయితే శ్రీకారం చుట్టబోతుంది. అయితే ఈ యొక్క మార్పులు మీ యొక్క జీవితంలో అనేక కోణాల్లో అద్భుతంగా మారిపోబోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున ఈ స్త్రీ ఆశీర్వాదంతో ఊహించినటువంటి ధనలాభాన్ని అయితే మీరైతే తప్పకుండా పొందుకోబోతున్నారన్నమాట. అలాగే మీరు చాలా కాలంగా అంటే ఏదన్నా కానీ కోర్టులో ఆస్తి తగాదాలు ఇటువంటి విషయాల్లో కూడా ఏదైనా కానీ చిక్కుకున్నటువంటి పరిష్కారం దొరక్క సతమతం అయ్యేటువంటి దీపంలో ఈ రోజున అయితే మీకు ఒక మంచి పరిష్కారం దొరికినట్లే మీకు మనసుకు కూడా చాలా ప్రశాంతత అనేది లభిస్తుంది. ముఖ్యంగా పూర్వీకుల నుండి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఏ విధంగా అడ్డంకులు లేకుండా మీకు చేతికి అయితే రాబోతున్నాయి. దీనివల్ల ఆర్థిక స్థితులు అన్నీ కూడా ఒక్కసారిగా బలం పుంజుకోబోతున్నాయి. అలాగే ఎక్కడైనా కానీ ఆగిపోయినటువంటి డబ్బు కూడాను చాలా అంటే మీకు రావాల్సినటువంటి బాకీలు పాత అప్పులు సైతం ఈ అంతటా కూడా దాన్ని మీకైతే దరి చేరబోతున్నాయి. అలాగే ఆర్థిక పరంగా ఒక స్థిరమైనటువంటి స్థితికి అయితే మీరు చేరుకోబోతున్నారు. ఇక వ్యాపారం ప్రారంభించాలి అని కానీ లేదంటే ఉన్నటువంటి వ్యాపారాన్ని విస్తరించుకోవాలని కానీ ఆలోచనలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క స్త్రీ అంటే ప్రోత్సాహంతో ఆమె ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సలహాలతో మీరు అనుకున్నది దానికంటే కూడా గొప్ప స్థాయిలో మీ యొక్క వ్యాపారాన్ని స్థాపించి అద్భుతమైనటువంటి అనూహ్యమైనటువంటి లాభాలను అయితే ఈ రోజునైతే మీరు గడించుకోబోతున్నారు. ఇక మీ యొక్క వ్యాపారం నలుమూలలా కూడా విస్తరించిందండి. ఇక అలాగే ఆ యొక్క స్త్రీ ఆశీర్వాదంతో మీ యొక్క వృత్తి జీవితంలో ఉన్నటువంటి శిఖరాలను కూడా మీరైతే అధిరోహించుకోబోతున్నారు. ఎంతకాలంగా మీ యొక్క ప్రతిభను మీ యొక్క కష్టాన్ని గుర్తించకుండా మీపై చాలా రకాలుగా దుష్భవించినటువంటి వారికి అధికారులు మీ యొక్క పనితీరును అందరూ కూడా ముక్తులైపోతారన్నమాట. మీ యొక్క పనిని చూసి మెచ్చుకొని ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారు. అలాగే మీరు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నటువంటి పదోన్నతి ప్రమోషన్ అనేది కూడా మీకు తప్పకుండా ఆ యొక్క ప్రమోషన్ అనేది తలుపు తట్టబోతుంది. మీ యొక్క కోరిక అనేటువంటి ప్రదేశానికి బదిలీ జరగడం మీ యొక్క జీవితంలో ఊహించిన విధంగా పెరగడం వంటి శుభ పరిణామాలు అయితే ఈ రోజున చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా ఈ రోజున మీకు చాలా ప్రశాంతత అనేది ఉండబోతుంది. ప్రతిరోజు కూడా అలసటగా ఉన్నటువంటి లేదంటే మీ యొక్క మనసును కొంచెం కష్టంగా అనిపించేటువంటి చిన్న అనారోగ్య సమస్యలు సైతం అనిపించినా కానీ ఈ రోజున మాత్రం పూర్తిగా ఆ యొక్క అనారోగ్య సమస్యల నుండి అయితే మీరైతే బయటపడగలుగుతారన్నమాట. ముఖ్యంగా కొందరికి తమ యొక్క సొంత ప్రాంతాలను తమ యొక్క సొంత బదిలీకి అయ్యేటువంటి యోగం కూడా ఉందండి. దీనివంతా ఉద్యోగంలో పాటుగా సొంత ఊరిలో వ్యవసాయ పాత అనేది ఇల్లు ఆస్తులు అన్నిటినీ కూడా చూసుకునేటువంటి రెట్టింపు ఆదాయాన్ని అయితే పొందుకోబోతున్నారు. మంచి అవకాశాలు అయితే మీకైతే లభించబోతున్నాయండి. ఒకేసారి 2 రకాలుగా ఆదాయం అనేది రావడము మీ యొక్క ఆర్థిక స్థితి అంతా కూడా మరింత బలోపేతం అవుతుంది. ఇక అలాగే ఈ రోజున ఆ యొక్క స్త్రీ యొక్క ఆశీర్వాదము అని చెప్పుకోవచ్చండి. ఆమె యొక్క ఆశీర్వాదంతో వ్యాపార రంగంలో ఘన విజయాన్ని అయితే మీరైతే సాధించుకోబోతున్నారు. అలాగే మీ యొక్క వ్యాపారంలోకి ఆ యొక్క స్త్రీ అడుగుపెట్టినటువంటి మొదటి క్షణం నుండే మీరైతే లాభాలంతా కూడా బాటపడతారనమాట. ఆమె ఇచ్చేటువంటి మీ యొక్క అంటే సమర్థమైనటువంటి సలహాలు ఆమె యొక్క నూతన ఆలోచనలు వ్యాపారానికి కొత్త ఊహించుకోబోతున్నాయి. అలాగే వ్యాపార విస్తరణ ఇంతకాలంగా మీకు ఉన్నటువంటి అంటే ఆమె నమ్మకమైనటువంటి స్వామి మీ యొక్క జీవిత భాగస్వామిగా లేదంటే స్థిరమైనటువంటి వ్యక్తిగా మీకు వ్యాపార బాధ్యతలు అన్నింటినీ కూడా చూసుకోవడంలో మీకు పూర్తిగా మనశ్శాంతితో కొత్త బ్రాంచ్ను తెరవడం ఇటువంటివి అన్నీ కూడా మీకు జీవితంలో ఊహించిన విధంగా అయితే ఆమె ద్వారా మీకైతే అంతా కూడా కలగబోతుందన్నమాట. ఇక ఇప్పటికి వరకు కేవలం ఇంటి బాధ్యతలే పరిమితమైనటువంటి ఆమె మీకు వ్యాపారంలో మీకు చేయి అందించి సహాయం అనేది చేయడానికి ముందుకు రావచ్చు. లేదంటే ఆమె చేస్తున్నటువంటి పనిని అంటే వదిలి మీతో వచ్చేసి ఆ యొక్క పనులన్నింటినీ కూడా చెప్పేసి నియంత్రించుకోవచ్చు అనమాట. ఇక ఈ యొక్క రాశివారు ఆ యొక్క స్త్రీ ఆశీర్వాదంతో వారి యొక్క శక్తిని రెట్టింపు చేసుకోబోతున్నారు. ఆమె యొక్క రాకతో మీలో ఉండేటువంటి ప్రతికూలత శక్తులను నిరాశ అన్నిటినీ కూడా తొలగించిపోయి సానుకూలమైన దృక్పథం అనేది ఆత్మవిశ్వాసంగా మీకైతే అలవరచబోతుంది.
ప్రేమికులకు కూడా ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి రోజు అండి. ఇక అలాగే ఈ రోజున పెళ్లికి సంబంధించిన చర్చల్లో ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి మీ యొక్క ప్రేమ విషయం గురించి మాట్లాడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక అలాగే కుటుంబ వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక ప్రశాంతత, మనస్ఫూర్తి అంతా కూడాను ఇక అంటే ప్రశాంతంగా మనస్ఫూర్తిగా కుటుంబంతో కలిసి ఈరోజు టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు అనేవి కూడా ఏర్పడతాయి. ఇక ఘన విజయాన్ని అయితే మీరైతే ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. మంచి ధనలాభం అనేది కలగబోతుంది. ఈ రోజున ఆర్థిక స్థితి అంతా కూడా స్థిరంగా ఉంటుంది. అలాగే సంతోషాన్ని అంతా కూడాను భద్రతను పెంచుకోవడం ఆమె వల్ల మీ యొక్క పవిత్రమైన పరిచయం కాలక్రమేణా మీకు వివాహ బంధానికి కూడా దారితీయవచ్చు అన్నమాట. కొన్నిసార్లు ఆ యొక్క స్త్రీ మీకు సహోద్యోగి రూపంలో కూడా మీకు ఆఫీసులోకి రావచ్చు. లేదంటే ఆఫీసులో చేరేటువంటి వ్యక్తి మీకు వ్యాపారంలో చేరినటువంటి కొత్త సమర్థమైనటువంటి ఉద్యోగి కావచ్చు. ఆమె మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి శుభగ్రహాలు అన్నింటినీ కూడా ప్రభావం అనేది మీ యొక్క జీవితంలో మీ యొక్క జాతకంలో కలిసి మంచి ఫలితాలను అయితే మీకైతే అందివ్వబోతుందండి. ఇక ఆమెతో కలిసి పనిచేయడం వల్ల కూడా మీకు ప్రాజెక్టులు, మీ యొక్క పనులు అంతా కూడా అనూహ్యంగా మంచి విజయాన్ని అనేది మీకు తప్పకుండా అందివ్వబోతున్నాయి. అలాగే మీ యొక్క ప్రతిభకు తగినటువంటి గుర్తింపు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇక ఈ యొక్క రాశివారు ఆ యొక్క స్త్రీ ఆశీర్వచనాలతో మీ యొక్క పనిలో ఎదురయ్యేటువంటి అడ్డంకులన్నింటినీ కూడా అంతా కూడా సులభంగా ఎటువంటి కష్టము అనేది లేకుండా అధిగమించుకోగలుగుతారు. ఇక ఆమె యొక్క తెలివితేటలు, అలాగే ఆ యొక్క పని పట్ల ఆమె యొక్క ఉన్నటువంటి నిబద్ధత, అలాగే క్రమశిక్షణ ఒక గొప్ప స్ఫూర్తిని అయితే మీకు అయితే అందివ్వబోతుంది. అలాగే ఈ యొక్క రాశికి చెందినటువంటి మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి ఆ యొక్క స్త్రీ విషయంలో మీరు ముఖ్యమైనటువంటి విషయాన్ని అయితే తప్పకుండా గుర్తుంచుకొని తీరాలండి. ఆమెకు కేవలం ఒక మామూలు స్త్రీ అయితే కాకుండా మీ ఇంటికి మీ యొక్క జీవితాన్ని, అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి ఒక లక్ష్మీదేవి స్వరూపంగా భావించండి. ఆమె యొక్క రాక మీ యొక్క కష్టాలను అన్నింటినీ కూడా బాధలకు ముగింపు అనేది పలకడానికి అని చెప్పేసి ఒక గొప్ప శుభ సంకేతాన్ని అని చెప్పేసి మీరైతే నమ్ముకోవాలన్నమాట. ఇక ఈ రోజున సూర్య నమస్కారాలతో పాటు నవగ్రహ ఆరాధన కూడా చేసుకోండి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనము ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఇక అలాగే తూర్పు దిక్కు ప్రయాణం విశేషంగా ఉంటుందండి. ఇక అలాగే మీ గోరేపటి రోజున కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి పసుపు రంగు అండి. అలాగే కలిసి వచ్చేటువంటి నెంబర్ వచ్చేసి 9. ఇది మీకు అత్యంత అనుకూలంగాను ఎంతో లాభదాయకంగా కూడా ఉంటుంది అనేది చెప్పుకోవాలండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, రేపటి రోజున మీకు జీవితంలో జరగబెట్టిన మార్పులు అనేవి ఏ విధంగా మీకు ఎదురు కాబోతున్నాయి అనేది. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.